నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమిళనాడులో సంచలనం. ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ ప్రతిపాదన. విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారమే లక్ష్యం. ప్రోటీన్ లోపం తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి. ప్రభుత్వ పాఠశాలలో హాజరు పెంచడమే లక్ష్యం. మిడ్ డే మీల్లో కీలక మార్పుపై చర్చ. 40 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి. దళపతి విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు తమిళనాడులోని షేక్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒకరోజు చికెన్ బిర్యానీ. విద్యార్థుల కోసం తమిళనాడు ప్రభుత్వం సిద్ధం చేస్తున్న కొత్త ప్లాన్ ఇదేనా? పిల్లల ఆరోగ్యం మెరుగుపడాలనే ఆలోచన, లేదంటే ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెంచే రాజకీయ వ్యూహమా? దేశంలోనే మిడ్ డే మీల్కు ఆద్య రాష్ట్రంగా పేర్కొన్న తమిళనాడు ఇప్పుడు మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందా? ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపడమే ఖాయమా? అసలు చికెన్ బిర్యానీ ప్రతిపాదన వెనుక విజయ్ సర్కార్ ఆలోచన ఏంటి? దీనివల్ల విద్యార్థులకు లాభం ఏంటి? ఇప్పుడు పూర్తిగా చూద్దాం. తమిళనాడు అంటే సంక్షేమ పథకాల విషయంలో ఎప్పుడూ కొత్త ఆలోచనతో ముందుండే రాష్ట్రం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంక్షేమం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా అనేక వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాయి. మరి అలాంటి తమిళనాడులో ఇప్పుడు మరో ఆసక్తికర ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఒకరోజు విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించే అంశాన్ని ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉన్నప్పటికీ ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం కేవలం రుచికరమైన భోజనం అందించడం మాత్రమే కాదని తెలుస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు మరింత పౌష్టికాహారం అందించడం, ముఖ్యంగా ప్రోటీన్ లోపాన్ని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. చిన్నారుల ఎదుగుదలలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా వారానికి ఒక్కసారైనా మాంసాహారం దొరకని పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి పిల్లలకు పాఠశాల ద్వారా సమతుల్య ఆహారం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచడము ఈ ప్రతిపాదనలో కీలక అంశంగా కనిపిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన మెనూను అందిస్తే పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తారనే అంచనా అధికారుల్లో ఉంది. ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలకు ఇది అదనపు ప్రోత్సాహంగా మారవచ్చని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే 1 నుంచి 8వ తరగతి వరకు అమలవుతున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా మరో 32 లక్షల మంది చిన్నారులకు ఉదయం అల్పాహారం అందుతుంది. ఇప్పుడు ఈ 2 పథకాలను ఇంటర్ విద్యార్థులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది జరిగితే మరో 8 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం చికెన్ బిర్యానీ ప్రతిపాదనతో మాత్రమే ఆగిపోవడం లేదు. ఆహార నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతను మెరుగుపరచడం, వంట పరిశుభ్రతను పెంచడం, పోషక విలువలు అధికంగా ఉండే ఆహారం అందించడం వంటి అంశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇది కేవలం మెనూ మార్పు కాదు, మొత్తం పోషకాహార విధానాన్నే మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇక ఈ ప్రతిపాదన అమలైతే దానికి భారీ ఆర్థిక భారం కూడా ఉంటుంది. చికెన్ సరఫరా, నిల్వ, పరిశుభ్రత, వంట ప్రక్రియ, రవాణా, నాణ్యత నియంత్రణ వంటి అంశాలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ఒకే ప్రమాణాలతో చికెన్ బిర్యానీ అందించడం చిన్న విషయం కాదు. ఆహార భద్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఆహార విషబాధ వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు విద్యార్థులకు మంచి పోషకాహారం అందించేందుకు ఇది సరైన నిర్ణయమని స్వాగతిస్తుంటే, మరికొందరు మాత్రం శాకాహార విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్ని మతాలు ఆహారపు అలవాట్లు దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా సమాన పోషక విలువలతో కూడిన శాకాహార మెనూ కూడా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే సమయంలో ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. తమిళనాడు మధ్యాహ్న భోజన పథకంలో ప్రత్యేక చరిత్రే ఉంది. దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో భోజన పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన రాష్ట్రం ఇదే. 1920లో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ప్రారంభమైన ఈ ఆలోచన తర్వాత ముఖ్యమంత్రి కామరాజ్ హయాంలో విస్తరించింది. అనంతరం ఎంజి రామచంద్రన్ దీన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత నమూనానే దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారింది. 1995లో కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ హయాంలో ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇప్పుడు అదే తమిళనాడు మరోసారి కొత్త ప్రయోగానికి సిద్ధమవుతుంది. చికెన్ బిర్యానీ ప్రతిపాదన విద్యార్థుల పోషకాహారం, హాజరు, ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం పెంచే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. అయితే ఈ నిర్ణయం విజయవంతం కావాలంటే సరఫరా వ్యవస్థ, నాణ్యత నియంత్రణ, పరిశుభ్రత, సమాన అవకాశాలు వంటి అంశాల్లో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరి వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ నిజంగానే ప్రభుత్వ పాఠశాలలో వడ్డిస్తారా? మరి ఈ ప్రతిపాదనకు అధికారిక ఆమోదం ఎప్పుడు లభిస్తుంది? ఇతర రాష్ట్రాలు కూడా తమిళనాడు నమూనాను అనుసరిస్తాయా? పోషకాహారంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు ఈ నిర్ణయం నాంది పలుకుతుందా? రానున్న రోజుల్లో దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా దళపతి విజయ్ మరో కొత్త సంచలనానికి తెరలేపారు. విజయ్ ఆలోచన అదుర్స్ అంటూ విద్యార్థులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.